హాయ్ అండి. మొత్తానికైతే తిరుపతికి రీచ్ అయ్యాము. నైట్ 9:30, 9 అలా అవుతుంది. అంటే మధ్యలో చాలా ప్లేసెస్‌లో ఆగి అవి ఇవి కవర్ చేస్తూ వచ్చాం కదా! హోమ్ స్టే తీసుకున్నామనమాట. ట్రిపుల్ బెడ్‌రూమ్ 3 బీహెచ్‌కే. అండ్ ఇదైతే చాలా స్పేషియస్‌గా ఉందండి. చాలా బావుంది. మధ్యలో ఇక్కడ రాగానే ఇక్కడ సోఫా అండ్ టీపాయ్ ఇచ్చారు. ఇంకొకటేంటంటే నచ్చింది కదా! దేవుడి రూమ్, పూజా రూమ్ కూడా ఇచ్చారు. ఇలా స్వామివారు పూజా రూమ్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది. ఇక్కడ కిచెన్తో స్టార్ట్ చేద్దానండి. అండ్ కిచెన్ అయితే ఇలా ఉంది. కబోర్డ్స్ ఉన్నాయి, ప్లేట్స్ అండ్ వాటర్, టీ కప్స్ అన్నీ ప్రొవైడ్ చేశారండి. కావాలంటే మనం ఏమైనా కూడా వండేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఇలా. అండ్ ఇటువైపు మళ్ళీ కిచెన్కి వాష్ చేయొచ్చు ఇలా. అండ్ చీకటి ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ మెయిన్ మన బెడ్రూమ్స్ ఎంత బాగున్నాయో చూపిస్తాను. ఇలా ఈ బెడ్రూమ్ చూద్దామా ఫస్ట్. వచ్చేయండి. ప్రియాంక వాళ్ళ రూమ్ అనమాట ఇది. సో చాలా బాగుందండి. చాలా స్పేషియస్గా ఉంది. చాలా బాగుంది. బబ్బు ఆడుకుంటుంది. కబోర్డ్స్ ఇచ్చారు. ఇటువైపు అంతా కూడా వాష్ ఏరియా అనమాట. సో నెక్స్ట్ అండ్ మంచిగా హాల్లో టీవీ. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. సో ఇదైతే మా రూమ్. చాలా నీట్గా ఉంది. చూసారు కదా. ఇంకో బెడ్రూమ్ చూపిద్దామా. సో అది లాక్ వేసింది. ఇలా రండి. అంటే బెడ్రూమ్ ఇంకా క్లియర్గా చూపించాలనేసి. కబోర్డ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. నేను వాష్ ఏరియా అని చెప్పాను కదా, ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. చక్కగా ఇట్లా కూర్చొని అండ్ వాష్రూమ్ కూడా చూపిస్తాను. అంటే ఎలా ఉంటుందని డౌట్ ఉంటుంది కదా. చాలా బాగుంది. నీట్గా క్లీన్గా చాలా బాగుంది. సో సేమ్ ఇంకొక బెడ్రూమ్ కూడా అలాగే ఉందండి. ఇలా ఇటువైపు చూపించేసేసాయి. ఇదే కదా ఇది. సో ఇది టోటల్ 3 బెడ్రూమ్స్ అండి. 3 బిహెచ్కే. అండ్ కావాలి అంటే డీటెయిల్స్ అట్లా కూడా ఇస్తాను. అండ్ మేము కూడా వేరే ఫ్రెండ్ వాళ్ళు రిఫర్ చేస్తే వచ్చాము, కానీ చాలా బాగుందండి. సో చూసారు కదా, ఇది మా హోమ్ స్టే తిరుపతిలో పైన కాదు, కొండ కింద. అండ్ ఇంకా అప్డేట్స్ షేర్ చేస్తూనే ఉంటాను. సో వాచ్ చేయండి.